నమస్కారం. వీడియో పాఠాలు వీక్షిస్తున్నటువంటి విద్యార్థులకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. మరి ఆ సందేహాల నివృత్తి కోసం ప్రతి శనివారం కూడా 11 గంటల నుంచి 1 గంట వరకు మనం ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి విద్యార్థులందరూ కూడా భౌతిక రసాయన శాస్త్రంలో వచ్చినటువంటి సందేహాలన్నింటినీ కూడా డౌట్స్ అన్నింటినీ కూడా మీరు నోటు పుస్తకాల్లో కూడా నోట్ చేసుకుని ఉంటారు. మీరు టీవీలో స్క్రోల్ అయ్యేటువంటి ఆ నంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. విద్యార్థులకు ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే, మీరు మీ యొక్క టెలిఫోన్ యొక్క మీ యొక్క టెలివిజన్ యొక్క సౌండ్ని వాయిస్ తక్కువ పెట్టుకొని మీరు స్పష్టంగా మీ పేరు, మీ పాఠశాల పేరు, మీ జిల్లా, మీ యొక్క సందేహాన్ని క్లియర్గా అడగండి. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాతో పాటు మిత్రులు శ్రీ సివి హరికృష్ణ గారు, అదేవిధంగా ఇంకొక మిత్రులు శ్రీ అజయ్ సింగ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మరి విద్యార్థులందరికీ కూడా ఈ 15 రోజుల పాటు వచ్చినటువంటి పాఠాల లోపల ఎన్నో సందేహాలు, ఎన్నో డౌట్స్ కలిగి ఉంటాయి. మరి ఆ డౌట్స్ని మీరు ఫోన్ కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. మరి మన ఫోన్ కాల్ వచ్చే వరకు కూడా మన హరికృష్ణ గారు మరి మనకి ఈ 9వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో ద్రవ్య నిత్యత్వ నియమము, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి, స్థిరానుపాత నియమము, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షనేట్ గురించి కొద్దిగా వివరించండి. ఓకే, ద్రవ్య నిత్యత్వ నియమం అనేది చాలా అంశాలతో కూడుకున్నది. ఇప్పుడు మనము ద్రవ్యాన్ని కొత్తగా సృష్టించలేము, అదేవిధంగా దాన్ని నాశనం చేయలేమని ఒక చిన్న కాన్సెప్ట్ ఆధారంగా ఈ ద్రవ్య నిత్యత్వ నియమం అనేది రూపొందించబడింది. సో ద్రవ్య నిత్యత్వ నియమంలో ముఖ్యంగా మనం చెప్పాలంటే, ఏవేని చర్యకు ముందు ఏదైతే ద్రవ్యరాశి ఉందో అది చర్య తర్వాత ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది అని అంటే, రియాక్టెంట్స్ యొక్క ద్రవ్యరాశి అదేవిధంగా ప్రోడక్ట్స్ యొక్క ద్రవ్యరాశి రెండూ సమానంగా ఉంటాయని చెప్పడంలో మనం ఒక చిన్న యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ద్రవ్య నిత్యత్వ నియమానికి సంబంధించి మన చిన్న యాక్టివిటీ ఉంది, ల్యాబ్ యాక్టివిటీ ఉంది మనకు దాంట్లో మనం ఏం చూసామంటే, ఒక స్టాండ్కి చిన్న కోనికల్ ఫ్లాస్క్ తీసుకొని దాంట్లో లెడ్ నైట్రేట్, పొటాషియం హైడ్రేట్ రెండింటిని ఒక లెడ్ నైట్రేట్నేమో మనం ఒక షాంకో కొప్పలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చిన్న టెస్ట్ ట్యూబ్లో పొటాషియం హైడ్రేట్ని తీసుకోవడం జరిగింది. వీటి రెండు ద్రవ్యరాశులు అంటే చర్యకు ముందు వీటి రెండు ద్రవ్యరాశులను మనం కొలవడం జరిగింది. అంటే దాంట్లో ఒక దారం ద్వారా మనం దాంట్లో వేలాడదీయడం జరిగింది. సో చర్య కంటే ముందు ఈ రెండు ద్రవ్యరాశులు ఎంత ఉన్నాయో ఆ తర్వాత మనం ఏం చేయడం జరిగింది అంటే, చిన్నగా ఆ టెస్ట్ ట్యూబ్ని దాంట్లోకి వదలడం జరిగింది. అంటే పొటాషియం హైడ్రేట్ని మనం ఆ లెడ్ నైట్రేట్ ద్రావణంలోకి కలపడం జరిగింది. సో కలిపిన తర్వాత చర్య జరిగిన తర్వాత మనకు ఏం జరిగింది అంటే, ఆ రెండు ద్రవ్యరాశుల్లో ఎలాంటి తేడా లేదు. అంటే చర్యకు ముందు ద్రవ్యరాశి, చర్య తర్వాత ద్రవ్యరాశి రెండు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనం కొత్తగా ద్రవ్యరాశిని సృష్టించలేము, అదేవిధంగా ఈ ద్రవ్యరాశిని మనం నాశనం చేయాలని ఒక చిన్న కాన్సెప్ట్ ఆధారంగా మనకు చర్యల్లో ఏ చర్యనైనా కానీ, ఏ రసాయన చర్యలు తీసుకున్నా కానీ, ఉదాహరణకు మనం గాలిలో మనం ఒక చెక్కను మండిస్తున్నాం అనుకోండి, మండిస్తున్నప్పుడు మనకి చెక్క ద్రవ్యరాశి మనకు చివరకు మిగిలిన బూడిద ద్రవ్యరాశిలో మనకు తేడా కనిపించవచ్చు. కానీ ఆ ద్రవ్యరాశి ఎటుపోయింది? సో ఆవిరి రూపంలో మనకు, అంటే ఉష్ణోగ్రత రూపంలో మనకు ఆ గాలిలో కలిసిపోయింది. సో అదంతా అంటే ఒక స్పెసిఫిక్ కండిషన్లో కనుక మనం మండించినట్లయితే, దాని నుంచి ఎలాంటి పదార్థాన్ని బయటికి వెళ్లకుండా మండించినట్లయితే ఆ చర్యకు ముందు ద్రవ్యరాశి, చర్యకు తర్వాత ద్రవ్యరాశి రెండు సమానంగా ఉంటాయి. సో దీని మీద మనకు బేస్ అయి వచ్చింది ద్రవ్య నిత్యత్వ నియమం అనేది. హరికృష్ణ గారు, మీరు అన్నట్టుగా ఈ ద్రవ్య నిత్యత్వ నియమానికి సంబంధించి అందుకే మనం శాంకవ కుప్పలో ఉండేటువంటి విడుదలైనటువంటి పదార్థాలు ఏవి కూడా బయటికి రాకుండా దాన్ని క్లోజ్ చేయడం అనేటువంటి జరిగింది. పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ చేసి ఆ చర్యలో వచ్చేటువంటి పదార్థాలు అన్నింటినీ కూడా చర్య కంటే ముందు దాని యొక్క భారం ఎంత ఉంది, చర్య తర్వాత దాని భారం ఎంత ఉంది అనేది తీసుకోవడం జరిగింది కదా. అది ఇదే అంశాన్ని మనము ఇక్కడ ఈ రసాయన సమీకరణాన్ని తుల్యం చేసేటప్పుడు కూడా ఉపయోగిస్తాం కదా. అవునండి, రసాయన సమీకరణాన్ని తుల్యం చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, మనం ఇచ్చిన రసాయన సమీకరణాన్ని తుల్యం చేయాలంటే ముందుగా ఎల్హెచ్ఎస్ వైపు అంటే రియాక్టెంట్స్ వైపు ఏ అంశాలు ఉన్నాయి అంటే, ఉదాహరణకు మనము క్రియాజన్యాలు ఏమేమి ఉన్నాయి వాటిని సంబంధించిన అన్నీ మనం నోట్ చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా కుడివైపుగా ఆర్హెచ్ఎస్ సైడ్ మనకు ప్రోడక్ట్స్ ఏవైతే వచ్చినాయో అంటే ఏర్పడ్డ పదార్థాలకు సంబంధించిన అంశాలన్నీ మనం రాసుకుంటూ ఉంటాం. వాటికి సంబంధించిన కోఎఫిషియెంట్స్ని మనం రాసుకుంటూ ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని అణువులు పరమాణువులు ఉన్నాయి వాటిని లెక్క కట్టుతూ దాని ఆధారంగా మనం తుల్యం చేయడం జరుగుతుంది.
సో అట్లా తుల్యం చేసినట్లయితే అంటే LHS RHS రెండు సమానమైనప్పుడు మాత్రమే మనం తుల్య సమీకరణంగా మనం చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు స్క్రీన్ చూడండి, స్క్రీన్ చూస్తే తెలుస్తుంది మీకు. ఓకే, సో క్రియాజనకాలు LHS మనం తీసుకుంటున్నాం, దాంట్లో PbNO3 టేక్ అండ్ ట్వైస్ తీసుకున్నట్లు, అదేవిధంగా పొటాషియం అయోడైడ్. ఓకే, ఇప్పుడు ఈ చర్య జరిగినప్పుడు ఏమవుతుందంటే లెడ్ అయోడైడ్ ఏర్పడుతుంది. లెడ్ పొటాషియం నైట్రేట్ ప్లస్ లెడ్ అయోడైడ్ రెండుగా ఏర్పడతాయి. విడిపోయి ఏర్పడినప్పుడు ఆ తర్వాత వచ్చిన ద్రవ్యరాశి ఏదైతుందో ఆ రెండు సమానమని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే PB LHS వైపు మీరు రసాయన సమీకరణాన్ని తుల్యం చేసే విధంగా మనం చూసినట్లయితే PB, అదేవిధంగా NO. సో LHS వైపు ఇంకా K ఉన్నది, ప్లస్ మీరు నెంబర్స్ ఒకసారి చూసినట్లయితే KI పొటాషియం ప్లస్ అయోడిన్ రెండు ఉన్నాయి. సో వాటన్నిటిని సంఖ్యలను మనం ఒకసారి చూసినట్లయితే మనకు LHS RHS వైపు ఈ తుల్య సమీకరణంలో ఏ విధంగా వచ్చింది అనేది మనం ఒకసారి గుర్తించవచ్చు. చూద్దాం. PB అనేది మనకు ఒకటే ఉంది, అదేవిధంగా నైట్రోజన్ 2, ఆక్సిజన్ 6, పొటాషియం 2, అదేవిధంగా అయోడిన్ 2. తర్వాత RHS వైపు PB 1. అంటే మనం ఆల్రెడీ తుల్యం చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఒకవేళ ఏదైనా సమీకరణాన్ని స్కెలిటన్ లాగా మనకి ఇస్తే, అంటే నార్మల్గా తుల్యం చేయకుండా మనకు సమీకరణాన్ని ఇచ్చినట్లయితే మనం ఈ విధంగా మనం తుల్యం చేస్తూ LHS వైపు RHS వైపు రెండు సమానంగా ఉన్నాయా లేదా మనం చూసుకోవచ్చు. అంటే క్రియాజనకాల యొక్క రెండిటి అంటే రెండు ఇట్లలో ఉండే అణువుల సంఖ్యలు సమానంగా ఉన్నాయా లేదా అనేది మనం ముఖ్యంగా మనం ఇక్కడ లెక్కించడం జరుగుతుంది. హరికృష్ణ గారు, ఈ క్రియాజనకాలకు సంబంధించి ద్రవ్యనిత్యత్వ నియమానికి సంబంధించి మనం రసాయన సమీకరణాల్లో ఉపయోగిస్తున్నాము. రసాయన సమీకరణాలు తుల్యం చేస్తున్నామంటే ఈ రసాయన సమీకరణం మనకు చాలా ఇన్ఫర్మేషన్ని, చాలా సమాచారాన్ని అందజేస్తుంది. మరి అదేవిధంగా మనకి ఈ పరమాణు సంఖ్యలకు సంబంధించినటువంటి కావచ్చు, ద్రవ్యరాశికి సంబంధించి కావచ్చు, ఐసోటోపులకు సంబంధించినటువంటి కావచ్చు, దీంట్లో చాలా భూమికను పోషిస్తున్నాయి. సో వీటి గురించి చర్చించే ముందు మనకు ఒక టెలిఫోన్ కాల్ వస్తుంది, అది తీసుకుందాం. హలో, గట్టిగా మాట్లాడండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. హలో. హలో సార్. చెప్పు బాబు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హైదరాబాద్, బోడుప్పల్. ఓకే, పేరు? మందీప్. మందీప్, నీ డౌట్ ఏంటి? సార్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ థర్మోమీటర్ అండ్ హౌ ఇట్ వర్క్స్. వాట్? పార్ట్స్ ఆఫ్ థర్మోమీటర్. పార్ట్స్ ఆఫ్ థర్మోమీటర్. ఓకే, థర్మామీటర్కి సంబంధించినటువంటి డౌట్ వచ్చింది. మరి ఈ థర్మామీటర్ ఉష్ణమాపకము అంటాం తెలుగులో మనం. ఈ థర్మామీటర్లు ఎన్ని రకాలు ఉంటాయి, ఏంటి, ఏం సంగతి అనేటువంటిది ఒక సూచన విద్యార్థులకు ఏంటంటే, ఈ థర్మామీటర్స్ అనేటువంటివి మనకు ఆల్మోస్ట్ హీట్లో లాస్ట్ లెసన్లో వస్తున్నాయి. సో దయచేసి విద్యార్థులకు సూచన ఏంటంటే, జరిగినటువంటి లెసన్లలో ఉండేటువంటి డౌట్స్ని అడిగినట్టయితే మనకి విద్యార్థులకు ఎవరైతే వీడియోలు వీక్షిస్తున్నారో వాళ్ళకి సులభంగా ఉంటుంది. అర్థం కానటువంటి వాటికి కూడా వాటికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక మీద ఫోన్ చేసే విద్యార్థులు వారికి ఇంతకుముందు టెలికాస్ట్ అయినటువంటి వీడియోలో ఉండేటువంటి వాటికి అడిగినట్టయితే ఈ కార్యక్రమం ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. హరికృష్ణ గారు, మరి థర్మామీటర్కు సంబంధించి ఈ థర్మామీటర్లో ఏమేమి లిక్విడ్స్ ఉపయోగిస్తారు, అసలు పాదరసము, ఆల్కహాల్ ఏది మంచిది అనేటువంటి దాని గురించి కొద్దిగా వివరించండి. సో థర్మామీటర్ బేసికల్గా ద్రవాల వ్యాకోచం అనే అంశం మీద నిర్మించబడింది. సో ముఖ్యంగా మనకు థర్మామీటర్లో రెండు రకాల ద్రవాలను మనం తీసుకోవచ్చు. ఒకటి పాదరసం, రెండవది ఆల్కహాలు. అయితే ఆల్కహాల్ కంటే కూడా మనకు పాదరసంతోనే ఎక్కువగా థర్మామీటర్లు తయారవుతూ ఉన్నాయి. సో మనకు 3 రకాల థర్మామీటర్లు ఉన్నాయి ఉష్ణమాపకాలు. మనం ముఖ్యంగా చూసినట్లయితే సెంటిగ్రేడ్ థర్మామీటర్ అంటాం మనం, మొదటిది. అదేవిధంగా రెండవది ఫారెన్ హీట్ థర్మామీటర్, మూడవది రాయిమర్ థర్మామీటర్ అంటాం. ఇది అంటే కెమికల్ ల్యాబ్స్లో క్లినికల్గా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కాలంలో అంటే మనకు ఎక్కువగా ఉష్ణోగ్రతను కొలిచే అవకాశం ఉంది కాబట్టి ఈ కరోనా టైంలో మనం ఎక్కువగా డిజిటల్ థర్మామీటర్ అంటే స్క్రీనర్, అంటే మనం మామూలుగా మన దాన్ని ఏమంటాం, థర్మో స్క్రీనర్ అని ఒక స్క్రీనర్ని వాడుతూ ఉన్నారు. సో దాని ద్వారా ఏం చేస్తారంటే దాని మీద టెంపరేచర్ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇంకా రకరకాల అంటే డిజిటల్ థర్మామీటర్ మనకు చిన్నపిల్లల్ని మనం హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఒక పట్టీ లాంటిది ఉంటుంది, దాని మీద పెట్టినప్పుడు దాని మీద డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇంకా రకరకాల థర్మామీటర్లు మనకు ఉన్నాయి. అంటే డిజిటల్ యుగం కాబట్టి
మనం ఇండలో వాడే థర్మామీటర్లు అంటే నార్మల్గా మనం క్లినిక్ అంటే ల్యాబ్లో వాడే థర్మామీటర్లకి వాటికి డిఫరెన్స్ వచ్చేసింది. సో ఈ థర్మామీటర్లో ముఖ్యంగా మనం వాడే థర్మామీటర్ ఫారెన్ హీట్ థర్మామీటర్. సో ఫారెన్ హీట్ థర్మామీటర్లో అది మధ్యలో ఒక సన్నటి కేశనాళిక మాదిరి ఒక దారిలాగా ఉంటుంది. మనం ఒకసారి పిక్చర్ని చూద్దాము. చూస్తే ఆ చిత్రంలో మీరు చూడొచ్చు. థర్మామీటర్లో మనకు ముందుగా ఒక బల్బు లాంటి ఆకారం ఉంటుంది. సో మధ్యలో కేశనాళిక అంటే ఒక సన్నని దారి ఉంటుంది, క్యాపిలరీ ట్యూబ్ ఉంటుంది. ఆ క్యాపిలరీ ట్యూబ్ గుండానే ఈ పాదరసం అనేది వ్యాకోచం సంకోచం చెందుతూ ఉంటుంది. అంటే పాదరసం ఎందుకు మనం పాదరసాన్ని ఉపయోగిస్తున్నామంటే పాదరసము ఉష్ణోగ్రతకు ఆధారంగా చాలా తొందరగా వ్యాకోచము, అదేవిధంగా ఉష్ణోగ్రత తగ్గినప్పుడు తొందరగా సంకోచం చెందుతుంది. అందువల్ల ఈ గుణాన్ని ఆధారంగా చేసుకొని మనం పాదరసాన్ని ముఖ్యంగా ఈ వీటిలో తీసుకుంటున్నాం. అదేవిధంగా వీటి మీద మనకు కొన్ని కొలమానాలు మనకు గీయబడి ఉంటాయి. ఆ కొలత ఆధారంగా మనం ముందుగా ఎవరైతే ఉష్ణోగ్రతను మనం కొలవాల్సి ఉంటుందో ముందు ఏం చేయాల్సింది ఏంటి అంటే ఆ థర్మామీటర్లోని ఉష్ణోగ్రత ఇండికేటర్ ఏదైతే ఉందో ఆ కొలమానాన్ని కింది వైపు అంటే కిందికి ఉందా లేదా చూసుకొని ఆ తర్వాతనే మనం దాన్ని మనం అప్లై చేయాలంటే కొలవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కేశనాళిక కింద ఒక చిన్నటి నొక్కు ఉంటుంది. కింది భాగంలో పాదరసం అని రాసిన దగ్గర దాంట్లో నిమిస్కస్ అని ఒక చిన్న నొక్కు ఉంటుంది. ఇది ఒకేసారి సడన్గా డ్రాప్ అయినప్పుడు అంటే ఒకవేళ మనం ఉష్ణోగ్రత రికార్డ్ చేసామనుకోండి, రికార్డ్ చేసిన తర్వాత సడన్గా మనం బయటికి తీసినప్పుడు మళ్ళీ కింద పడిపోకుండా ఆ మినిస్కస్ అనేది ఆ పాదరసాన్ని నొక్కి ఉంచుతుంది. దాన్ని నొక్కు అంటాం మనం. సో ఈ నొక్కి ఉంచడం వల్ల సడన్ డ్రాప్ కాకుండా అట్లే ఉంచుతుంది. మనం రీడింగ్ తీసుకున్న తర్వాత మనం విదిలిచ్చిన తర్వాతనే మన పాదరస మట్టం అనేది కిందికి దిగుతుంది. సో రకరకాల థర్మామీటర్లు రకరకాలుగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. మనకు వాతావరణ శాఖ వారు మనకు చెప్పే థర్మామీటర్ మామూలుగా సెంటిగ్రేడ్లలో వాళ్ళు చెప్తూ ఉంటారు. సెంటిగ్రేడ్ థర్మామీటర్ని వాడుతుంటారు. రాయ్మర్ థర్మామీటర్నేమో క్లినికల్స్ పెద్ద పెద్ద ల్యాబ్స్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. ఇక మనకు తెలిసిందే డిజిటల్ యుగం వచ్చింది కాబట్టి మనకు డిజిటల్ థర్మామీటర్ని యూజ్ చేస్తూ ఉన్నారు. హరికృష్ణ గారు, ఈ వాతావరణ శాఖ వాళ్ళు ఉపయోగించేటువంటి థర్మామీటర్ని మనం గమనించినట్టయితే కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది కాబట్టి అక్కడ 6 గరిష్ట ఉష్ణమాపకాన్ని కూడా మనకి వినియోగిస్తూ ఉంటారు. అంటే ఒకే థర్మామీటర్ లో మనకు 2 రకాల రీడింగ్స్ వస్తాయి. దాన్ని మనం యు ఆకారంలో ఉండే ఒక 6 గరిష్ట కనిష్ట థర్మామీటర్ అని అంటాం మనం, ఉష్ణమాపకం అని. సో ఇది మనకు ల్యాబొరేటరీలో మనకు ప్రతి స్కూల్ ల్యాబొరేటరీలో మనకు అవైలబుల్ గా ఉంది. సో ఈ 6th కనిష్ట గరిష్ట థర్మామీటర్ చేసే పని ఏంటి అంటే ఒక ప్రాంతం యొక్క మ్యాక్సిమం మినిమం టెంపరేచర్ని ఒకే టైంలో మనకు రికార్డ్ చేసి చెప్పడం జరుగుతుంది. దానివల్ల మనకు ఈ వాతావరణ శాఖలు మెట్రాలజీ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఉపయోగించి ఒక ప్రాంతం యొక్క కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతను వాళ్ళు నమోదు చేయడం జరుగుతుంది. హరికృష్ణ గారు, ఈ కొన్ని థర్మామీటర్లను పరిశీలించినట్టయితే అందులో ఎర్ర లైన్ లాగా ఉంటుంది. అంటే అందులో మనకు పాదరసము బదులుగా మనం ఆల్కహాల్ని వినియోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనకు ల్యాబొరేటరీ మరి విద్యార్థులు మన పాఠశాలలో ఉన్నటువంటి ల్యాబొరేటరీని మనం గమనించినట్టయితే అందులో ఉండేటువంటి సెంటిగ్రేడ్ థర్మామీటర్ని గమనిస్తే కొన్నిట్లో ఓల్డ్గా పాతగా ఉన్నటువంటి థర్మామీటర్స్లోనేమో మర్క్యూరీ ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి థర్మామీటర్స్లోనేమో ఎర్రగా కనిపించి ఒక లైన్ లాగా కనిపిస్తుంది. అంటే దాన్ని పాదరసాన్ని కాకుండా దాని స్థానంలో కూడా మనము ఆల్కహాల్ని కూడా వినియోగిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఈ పాదరసం అనేటువంటిది అది అంత మంచిది కాదు కాబట్టి అది పాయిజనస్ కాబట్టి పాదరసం స్థానంలో కూడా పగిలిపోవడం వల్ల ప్రయోగశాలలో జాగ్రత్త గురించి అని చెప్పి ఆల్కహాల్ని వినియోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఆల్కహాల్ కూడా తక్కువ ఉష్ణోగ్రతను వ్యాకోచించేటువంటి ధర్మం ఉంది కాబట్టి మనం ఆల్కహాల్ని కూడా ఈ థర్మామీటర్లో వినియోగిస్తున్నాం. అజయ్ సింగ్ గారు, అలాగే దీంతో పాటు మనకు సాధారణంగా సాంప్రదాయంగా మనం పాదరసపు భారమితిని కూడా మనం వాడుతుంటాం. అంటే పీడాన్ని వాయుపీడాన్ని కనుకోవడానికి మనకు టారిసెలి వాదాన్ని చేయడానికి ఇది కూడా మనం ఈ భారమితిని కూడా మనం లెక్కలోకి తీసుకున్నాం. అజయ్ సింగ్ గారు, ఈ మనకి ఇంతకుముందు కార్యక్రమంలో ఈ రసాయన సమీకరణాలు అనేటువంటిది ద్రవ్య నిత్యత్వం గురించి చెప్పుకుంటున్న సందర్భం లోపల ఈ రసాయన సమీకరణం రాయాలన్నా లేదా ఒక మూలకాన్ని రిప్రజెంట్ చేయాలన్నా ఒక సాంకేతికాన్ని తెలియపరచాలన్నా దాని పరమాణు సంఖ్య కావచ్చు, పరమాణు భారం కావచ్చు, చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి కదా. వాటికి సంబంధించినటువంటి అంశాలు కొద్దిగా చర్చించారు. కరెక్ట్ సార్. అయితే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టుగా రసాయన సమీకరణాల గురించి మొత్తం కూడా సాంకేతికాలు ఫార్ములాల ఆధారంగానే మనం రసాయనిక సమీకరణాలు రాస్తున్నాం. తద్వారానే మనం అనేక ఈ రసాయన చర్యలు రసాయన బంధాల గురించి చర్చించుకున్నాం.
అయితే ఇందులో ఈ రసాయన మూలకాలకు సంబంధించినటువంటి మూలకము తర్వాత ఫార్ములా సాంకేతికమైనటువంటి అంశాలకు తీసుకున్నట్టయితే దీన్ని మనము జనరల్గా మనం ఒక మూలకాన్ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాము, దానికి ఉన్నటువంటి క్రమం ఏంటి అనేటువంటిది, దీనికి మొత్తం కూడా మూలము పరమాణు అనేటువంటి భావనను మనం తీసుకున్నాం. అంటే పరమాణు పదార్థాలను విభజిస్తే అణువులను విభజిస్తే మనకు పరమాణు అనేటువంటి ఆటం అనేటువంటి చిన్న అతి సూక్ష్మమైనటువంటి కణాన్ని మనం పరమాణు నిర్మాణాన్ని గురించి మనం విశ్లేషించుకున్నట్టయితే ఇందులో ముఖ్యంగా మనకు 3 అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పరమాణులో ఏ ఉపకణాలు ఉంటాయి అంటే సబ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అనేటువంటి 3 ముఖ్యమైనటువంటి ఉపకణాలుగా ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే ఈ కేంద్రకం ఏదైతే ఉందంటే పరమాణు యొక్క ద్రవ్యరాశి మొత్తం కూడా ఏ బిందువు వద్ద అయితే కేంద్రీకృతమై ఉంటుందో అక్కడ ఆ ఆటంలో అంటే ఆ పరమాణు యొక్క మధ్య భాగంలో ఉందని కేంద్రకము న్యూక్లియస్ అని అంటాం. ఈ న్యూక్లియస్లో ఏముంటాయి, ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు అనేటువంటివి స్థిరంగా ఉంటాయి అన్నట్టు. అయితే ఎలక్ట్రాన్లు ఏం చేస్తూ ఉంటాయంటే ఆ కేంద్రకం చుట్టూ నిరంతరం పరిభ్రమిస్తుంటాయి. మనం దీన్ని ఈ పరమాణు నమూనా గురించి మనం బోర్ పరమాణు నమూనా, అంతకుముందు డాల్టన్ పరమాణు నమూనా ఇవన్నీ కూడా మనం నేర్చుకొని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ పరమాణు లోపల ఏదైతే ఈ కేంద్రకం చుట్టూ తిరిగేటువంటి ఎలక్ట్రాన్లు కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ న్యూట్రాన్ల ఆధారంగానే మనం పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య, మనం ఐసోటోపుల గురించి మనము చర్చించుకుంటాం. ఇందులో ముఖ్యంగా పరమాణు సంఖ్య అనేటువంటి అంశాన్ని మనం తీసుకుందాం. పరమాణు సంఖ్య అనేది అంటే ఒక పరమాణు యొక్క సంఖ్య అంటే ఏంటి అంటే ఏ దాని ప్రకారం దాన్ని పరమాణు సంఖ్య ఆటమిక్ నెంబర్ అంటాం. సో హౌ వి డిఫైన్ an ఆటమిక్ నెంబర్ అంటే ఆటమిక్ నెంబర్ని మనం చర్చించాలంటే ప్రతి పరమాణువులు కూడా మనకు ఖచ్చితంగా నిర్దిష్టంగా ఉండేటువంటి ఉపకణాలు ఏంటివంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు. అంటే ఒక పరమాణువులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయో దానికి సమానమైనటువంటి ప్రోటాన్లు ఉంటాయి. అంటే ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య 2 కూడా సమానమే. కాబట్టి ఏదైనా మనం నిర్వచనం చెప్పే విధంగా లేకుంటే దాన్ని అర్థం చేసుకునే క్రమంలో పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్యను ద నెంబర్ ఆఫ్ protons in an atom is called atomic number. అంటే పరమాణు సంఖ్య అంటే పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్య. అంటే కొన్నిసార్లు ప్రోటాన్లకు సమానమైన ఎలక్ట్రాన్లు కూడా ఉంటాయి కదా, అంటే ఎలక్ట్రాన్ల సంఖ్యను కూడా పరమాణు సంఖ్య అనొచ్చు. సో ఈ 2 సమానమే. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుందామండి. హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ ఉంటుంది అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, అంటే హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1. ఆక్సిజన్ తీసుకోండి 8 ఉంటాయి. సో 8 ప్రోటాన్లు ఉంటాయి, 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి, అని దాని యొక్క పరమాణు సంఖ్య 8గా నిర్ధారిస్తారు. సో ఇదే క్రమంలో మనము మూలకాల ఆవర్తన పట్టిక కావచ్చు లేదా మనం రాసుకునేటువంటి ఈ ఫార్ములాల్లో లేకుండా దాంట్లో కూడా మనం ఇదే దాన్ని పాటిస్తూ ఉన్నాం అన్నట్టు. సో ఈ విధంగా ఒక పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్య లేదా దానికి సమానమైనటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం పరమాణు సంఖ్య అని అంటాం. సో దీన్ని మనం ఎలా అంటే మనం సింబల్స్ రాసేటప్పుడు హీలియం రాసామనుకోండి, HE అని రాసి 2, 4 అని రాస్తాం. మనం 2, 4 అంటే దాని పాదాంకం కింద వైపు 2 పైన 4 రాస్తాం. సో జనరల్గా ఇలాంటి సాంకేతికంగా ఉన్నప్పుడు ఇలాంటి సంకేతాలను ఉపయోగించినప్పుడు పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య అనేటువంటి అంశం. సో ఖచ్చితంగా మనకి ఇప్పుడు అర్థమైంది పరమాణు సంఖ్య అంటే పరమాణులోని ప్రోటాన్ల సంఖ్య అని మనం నిర్దేశించుకోవాలి. హలో, సో కాల్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, పేరేంటి? బి సాయితేజరావు, నేను హైదరాబాద్ వరసల్పురం నుంచి సార్. ఓకే, నీ డౌట్ ఏంటి? న్యూటన్స్ లా. న్యూటన్ లాసా? సార్ అన్ని లాసా? ఎస్ సార్, 3 లాస్ ఉన్నాయి కదా సార్. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. హరికృష్ణ గారు, న్యూటన్ మరి రసాయన శాస్త్రంలో మనం తీసుకున్నప్పుడు న్యూటన్ లాస్ అనేటువంటివి ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. మరి వాటికి సంబంధించి న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఆల్రెడీ మనం ఇంతకు పూర్వం క్లాస్లో చర్చించాం. విద్యార్థులకు మళ్ళీ ఇంకా అందులో డౌట్స్ ఉన్నట్టున్నాయి, ఒక్కసారి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో న్యూటన్ లాస్కి సంబంధించి మనకు 3 నియమాలు ఉన్నాయి న్యూటన్ సంబంధించి. అందులో మొదటి నియమం వచ్చి మనకు ఏదేని బాహ్య బలం ప్రయోగించినంత వరకు వితౌట్ అప్లయింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ద బాడీ రిమైన్స్ కాన్స్టెంట్ ఎట్ ఇట్స్ పొజిషన్. అంటే దాని పొజిషన్లో ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఇఫ్ ద బాడీ ఈజ్ మూవింగ్ కండిషన్ ఇట్ విల్ గోస్ ఆన్ మూవింగ్, అండ్ ఇఫ్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ ఇట్ విల్ కంటిన్యూస్ ఇన్ ద రెస్ట్. సో కాబట్టి ఏదైనా బాహ్య బలం ప్రయోగించినంత వరకు ఒక వస్తువు ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో ఉంటుంది. అంటే
గమన స్థితిలో ఉన్న వస్తువు గమన స్థితిలోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది, అదేవిధంగా నిశ్చల స్థితిలో ఉండే వస్తువు నిశ్చల స్థితిలోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఇది న్యూటన్ మొదటి గమన నియమం. అదేవిధంగా రెండోది చూసినట్లయితే రెండో నియమం మనకు ముఖ్యంగా ద్రవ్య వేగానికి సంబంధించింది. అదేవిధంగా ఏదైనా ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ బలం సంబంధించిన అంశాలను కూడా ఈ రెండవ నియమం చెప్తుంది. ఈ ద్రవ్య వేగం అనేది ద్రవ్యరాశి మరియు వేగాల యొక్క లబ్ధంగా మనం చెప్పవచ్చు. సో P = m × v మనం చెప్పవచ్చు. అదేవిధంగా దాని మీద ఫోర్స్ అప్లై చేసిన దానికి సంబంధించి F = ma. అంటే ఇవన్నీ మనకు ఎందుకు వచ్చాయంటే దీనికి సంబంధించి ఒక జడత్వం అనే ఒక అంశం, అంటే ఇనర్షియా అనే ఒక కాన్సెప్ట్ను మనం తీసుకురావడం జరిగింది న్యూటన్ సెకండ్ లాలో. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మనం వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ బస్, మనం బస్లో ట్రావెల్ చేస్తున్నాం, సడన్లీ డ్రైవర్ అప్లైస్ ఏ బ్రేక్. సో వాట్ హ్యాపెన్స్, ఈ ఫెల్ ఫార్వర్డ్. సో మనం ముందుకు పడిపోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే బస్సుతో పాటుగా మనం కూడా మన కాళ్ళు కూడా మనం మూవ్ అవుతూ ఉన్నాం. సడన్గా బస్సు బ్రేక్ వేసినప్పుడు మన బాడీ మూమెంట్లో ఉంది, అది ఇమీడియట్గా మూమెంట్లోకి రాలేదు కాబట్టి ఇట్ విల్ కంటిన్యూస్ టు మూవ్ విత్ ద బస్. సో కాబట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. సో బస్సు ఆగిపోయింది కానీ మన బాడీ ఆగలేదు, ముందుకు పడిపోయింది. సో ఇట్లాంటి జడత్వ అంశాలను సంబంధించి 3 రకాల జడత్వాలను ఈ న్యూటన్ రెండవ గమన నియమం మనకు చెప్పింది. అదేవిధంగా న్యూటన్ మూడవ గమన నియమం మనకు చర్య ప్రతిచర్యకు సంబంధించిన అంశాలని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. సో ప్రతి చర్యకు ఒక సమానమైన వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది అనే అంశాన్ని మనకు న్యూటన్ మూడవ గమన నియమం చెప్పింది. సో అంటే F = -f. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక రబ్బర్ బ్యాండ్ను గట్టిగా సాగదీశామనుకోండి, గట్టిగా సాగదీసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే అది సాగదీసినప్పుడు రెండు వైపులా మనం సమాన బలాన్ని ప్రయోగిస్తున్నాం కాబట్టి దాని మీద పనిచేసే బలం ఏదైతే ఉందో సమానంగా ఉంటుంది. F = -f అవుతుంది. అంటే వ్యతిరేక దిశలో మనం రెండు వైపులా లాగుతున్నాం కాబట్టి ఉదాహరణకు మనం గోడను గట్టిగా గుద్దామనుకోండి, అంటే కొడితే ఏమవుతుంది, మన చేతికి కూడా కొంత నొప్పి కలుగుతుంది, దెబ్బ తగులుతుంది. సో కారణం ఏంటి అంటే మనం ఎంతైతే బలాన్ని మనం గోడ మీద ప్రయోగిస్తున్నామో అదేవిధంగా గోడ కూడా మన చేతి మీద అంతే బలాన్ని ప్రయోగిస్తూ ఉంటుంది. సో చాలా ఉదాహరణలు మనకు అంటే నిత్య జీవితంలో న్యూటన్ గమన నియమాలకు సంబంధించి చాలా రకాలైన మనకు అనువర్తనాలు ఎన్నో ఉన్నాయి. మనం ప్రతి అంశంలోనూ కూడా మనం న్యూటన్ గమనాలను ప్రతి అంశంలోనూ మనం చూస్తూనే ఉంటాము. సో మూడవ నియమం అనేది చాలా ముఖ్యమైనది. అంటే రాకెట్ ప్రయోగాన్ని మనం చూసినట్లయితే రాకెట్ ప్రయోగానికి సంబంధించి కూడా కంబషన్ ఛాంబర్లో నుంచి సడన్గా మనకు గ్యాసెస్ రిలీజ్ కావడం వల్ల విత్ అప్లయింగ్ హై ప్రెషర్తో బయటికి రావడం వల్ల ద రాకెట్ మూవ్స్ ఫార్వర్డ్. సో దానికి కాబట్టి ఇలాంటి ఉదాహరణలు మనకు న్యూటన్ గమన నియమాల ద్వారా మనం ఎన్నో చెప్పవచ్చు. ఇలాంటి నిత్య జీవిత అంశాలు చాలా ఉన్నాయి వీటిలో. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. అజయ్ సింగ్ గారు, మీరు ఈ ఆటమ్స్ కి సంబంధించి కంటిన్యూ చేయండి. మనము పరమాణు సంఖ్య గురించి చర్చించుకున్నాం కదా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, ఒక మనం సింబల్లో He24 అని రాసినప్పుడు ఆ పాదాంకంలో 2 రాస్తాం, పైన 4 రాస్తున్నాం. అంటే ఇక్కడ కింద రాసేది పాదాంకాన్ని మనం ఏమంటామంటే పరమాణు సంఖ్య అంటాము. ఆ He4 అనేటువంటి మనం ఫార్ములా తీసుకున్నట్టయితే ఒకవేళ 4 అనేటువంటి దాని యొక్క ద్రవ్యరాశి సంఖ్యగా మనం చెప్పుకుంటాం అన్నట్టు. సో ఇక పరమాణు సంఖ్య అంటే పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్య లేదా దానికి సమానమైన ఎలక్ట్రాన్ సంఖ్య. ఏదన్నా ఒకటి చెప్తే చాలు, 2 కలిపి చెప్పకూడదు, అప్పుడు పరమాణు సంఖ్య అవుతుంది. మరి ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏం చెప్తాము అంటే ద్రవ్యరాశి అంటే మన కేంద్రకంలో ఏమేమి ఉపకరణాలు ఉంటాయి అంటే ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు 2 కలిసి ఉంటాయి అన్నట్టు. సో 2 కలిసి ఉన్నటువంటి సంఖ్యను మనము ద్రవ్యరాశి సంఖ్యగా చెప్పుకుంటాం. దాన్ని A అనే అక్షరంతో సూచిస్తాం మనం. దీన్ని ప్రోటాన్ల సంఖ్యను P అనే అక్షరంతో చూపిస్తాం అన్నట్టు. సో ఇక్కడ పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్య అలాగే మనము ద్రవ్యరాశి సంఖ్యను A అనే అక్షరంతో సూచిస్తాము. సో ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్య అంటే పరమాణులోని P + N అంటే ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య, ఈ 2 కలిపితే A = P + N అనేటువంటి ద్వారా ఆ సమీకరణం ద్వారా మనం ఒక పరమాణువులో ఉండేటువంటి ద్రవ్యరాశి సంఖ్యను మనం అజయ్ సింగ్ గారు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అనేటువంటి ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సోడియం అవును తీసుకున్నప్పుడు ఇక్కడ 11 and 23 వచ్చింది. 11, 23 అంటే ఇందులో పరమాణువులో సంఖ్య అంటే ఎలక్ట్రాన్లు 11 ఉంటున్నాయి, అదేవిధంగా ప్రోటాన్లు కూడా మనకి 11 ఉంటున్నాయి. దీన్ని అనుసరించి మనం న్యూట్రాన్ల సంఖ్య కనుక్కునే అవకాశం ఎలా చెప్తాము అని అంటే ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పినట్టు కింద పాదాంకంలో రాసేది పరమాణు సంఖ్య అన్నాం, అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య లేదా ప్రోటాన్ల సంఖ్య అన్నాం. కానీ ద్రవ్యరాశి సంఖ్య తీసుకున్నప్పుడు దాంట్లో మనం ఏమనుకున్నాము ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య అని చెప్పి 2 కలిపినాం.
అంటే ఇందులో ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటాయి, కానీ న్యూట్రాన్ల సంఖ్య అనేటువంటిది ఎప్పుడు కూడా సమానంగా ఉంటుందని ఉండకపోవచ్చు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఈ న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉండదు. అయితే మనం న్యూట్రాన్ల సంఖ్య కనుక్కోవాలి అని అంటే ద్రవ్యరాశి సంఖ్యలకించి ప్రోటాన్ల సంఖ్యను తీసేయాలి. అంటే న్యూట్రాన్ n = a - z గా తీసుకుంటాం. z అనేటువంటిది పరమాణు సంఖ్యను సూచిస్తుంది. సో ఇక్కడ న్యూట్రాన్ల సంఖ్య n = a - z అంటే ఇప్పుడు సోడియం తీసుకున్నాము. సో 1123 అన్నాం. అంటే 23 - 11 చేస్తే నీకు అందులో ఆ పరమాణువులో ఉండేటువంటి న్యూట్రాన్ల సంఖ్య తెలుస్తుంది. అంటే అప్పుడు ఎంత వస్తుంది మనకు? దట్ ఈస్ 12 వస్తుంది. ఓకే, సో 12గా మనం న్యూట్రాన్ల సంఖ్య తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు 3 యొక్క సంఖ్యలను మనం ఇక్కడ నిర్ధారణ చేయొచ్చు. అంటే ఇప్పుడు సోడియం తీసుకున్నట్టయితే సోడియంలో 11 ప్రోటాన్లు, 11 న్యూట్రాన్లు, ఇవి 11 ఎలక్ట్రాన్లు, ఇవి రెండు సమానంగా ఉన్నాయి. కానీ న్యూట్రాన్లు మాత్రం 12 వచ్చాయి. కాబట్టి ఈ విధంగా ఈ మూడిటువంటి ఉపకరణాల యొక్క సంఖ్యను మనం ఈ పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య ఈ ఫార్ములా ద్వారా మనం చూపించుకోవచ్చు. రైట్. అదేవిధంగా విద్యార్థులకి ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందులో రసాయన సమీకరణాలు రాస్తూ ఉంటాం. ఈ రసాయన సమీకరణాలు రాసేటప్పుడు మరి వాటి సింబల్స్ అవసరం ఉంటాయి. అప్పటి వరకు మనకు టెలిఫోన్ కాల్ వస్తుంది. హలో. హలో సార్. బాబు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? పేరేంటి? నీ డౌట్ ఏంటి? Sir, my name is Charan Saidej. I'm talking from Hyderabad. Okay. Sir, my doubt is what is ions? Okay. What is ion? Yes, sir. Okay. అజయ్ సింగ్ గారు, అయాన్ అంటే ఏంటి? వాట్ ఈస్ అన్ అయాన్? ఓకే, సో ఇక్కడ అయాన్ అనేటువంటిది ఏంటిది అని అంటే ఇప్పుడు మనము ఇంతకుముందు ఈ కంటిన్యూషన్లో వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ఎన్ ఆటమ్ దెర్ ఆర్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ yet now. So in the outermost orbital, electrons revolving around the nucleus, right? So as the part of in numbers we can say that the number of electrons are equal to the number of protons. So when electrons revolving around the nucleus, ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ ఇన్ ఏ సర్టెన్ స్టేషనరీ ఆర్బిటాల్స్. అంటే ఒక స్థిర కక్షలో ఎలక్ట్రాన్లు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేటువంటిది ఆ ఆర్బిట్ నుంచి బయటికి వెళ్ళిపోతుందో, ఎలక్ట్రాన్ని మనం అంటే ఒకవేళ బయటికి వెళ్ళిపోతే రిమూవ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ అయనైజేషన్ ఎనర్జీ అని అంటాం. సో ఈ అయనైజేషన్ ఎనర్జీ వల్ల ఒక ఎలక్ట్రాన్ని మనం పికప్ చేసుకుంటే అప్పుడు దట్ ఆటమ్ బికమ్స్ ఎన్ అయాన్. అంటే ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతే అయాన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ వెన్ ఎలక్ట్రాన్ జాయిన్ ఇన్ ద ఆటమ్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎన్ ఆటమ్. సో వీ కెన్ యాజ్ ఎ పాజిటివ్ ఆటమ్ అయాన్ అండ్ నెగిటివ్ అయాన్. ఈ విధంగా రెండు అయాన్లు కూడా మనం నిర్ధారణ చేస్తాం. సో ఎలక్ట్రాన్లు బయటికి వెళ్ళిపోవడము, ఎలక్ట్రాన్లు లోపలికి రావడం అనేటువంటి రెండు అంశాల మీద దాన్ని సో అప్పుడే మనం అయాన్ అంటాం, లేకపోతే దాన్ని ఆటమే అంటాం. సో ఆటమ్ and ion both are different. So remove or adding the electrons is called ion. అజయ్ సింగ్ గారు, ఈ ఆటమ్స్ ఏర్పడంలో, అయాన్స్ ఏర్పడడం లోపల అంటే రసాయన బంధాలు ఏర్పడేటప్పుడు, అంటే పదార్థాలు అనేటువంటివి ఇప్పుడు సోడియం కానీ క్లోరిన్ కానీ తీసుకున్నప్పుడు జడవాయువు మూలకాలతో వాటిని పోల్చినప్పుడు అవేమో చాలా స్థిరంగా ఉన్నాయి. ఈ సోడియం కానీ క్లోరిన్ ఇలాంటి మూలకాలు స్థిరంగా లేవు. సో మరి స్థిరత్వాన్ని తెచ్చుకోవడేటువంటి సందర్భం లోపల కొన్ని పరమాణువులు అనేటువంటివి ఎలక్ట్రాన్లను కోల్పోతున్నాయి మీరు అన్నట్టుగా. అదేవిధంగా కొన్ని పరమాణువులు సోడియం ప్లస్ తీసుకున్నాం, క్లోరిన్ మైనస్ తీసుకుంటాం. అంటే సోడియం ప్లస్ అంటే సోడియం ఆటంలో ఒక ఎలక్ట్రాన్ చేరింది కాబట్టి Na+ అయాన్ గా తీసుకుంటాం. అలాగే క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని గ్రహిస్తుంది కాబట్టి దాన్ని మనం మైనస్గా తీసుకుంటాం, అంటే Cl- అని తీసుకుంటాం. సో Na+ అండ్ Cl- గివ్స్ NaCl అనేటువంటి ఒక స్టెబుల్ కాంపౌండ్ అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. సో ఈ అయాన్స్ అన్ని కూడా మనకు కెమికల్ రియాక్షన్లో పాల్గొనడానికి మనకు సహాయపడతాయి, అలాగే మనకు కొత్త పదార్థాలు ఏర్పడడానికి సహాయపడుతుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇన్ కెమికల్ బాండ్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా విద్యార్థులకి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, చాలామంది విద్యార్థులు ఫార్ములా రాయడంలో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా సాంకేతికానికి సంకేతానికి తెలుగులో తీసుకున్నప్పుడు, ఇంగ్లీష్లో అయితే సింబల్ అండ్ ఫార్ములా. అంటే ఈ సింబల్ అనేటువంటిది ఒక మూలకాన్ని సూచిస్తుంది, ఫార్ములా అనేటువంటిది ఒక సంయోగ పదార్థాన్ని, ఒక కాంపౌండ్ని సూచిస్తుంది. హలో హలో కట్ అయిపోయినట్టుంది. సో విద్యార్థులు చూడండి, ఇక్కడ మనకి సింబల్ అనేటువంటిది ఒక మూలకాన్ని
సూచిస్తుంది, ఫార్ములా అనేటువంటిది ఒక కాంపౌండ్ని మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఉండేటువంటి దాంట్లో కొన్ని ఒక హైడ్రోజన్, హీలియం, లీథియం ఇవన్నీ కూడా మనకి సంకేతాలు అంటున్నాం, వీటిని సింబల్స్ అంటున్నాం. అలా కాకుండా H2O, H2, O2, HCl, NaCl ఇవన్నీ కూడా మనము ఫార్ములా కింద వీటిని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవి ఎలా రాయాలి ఏంటి అనేటువంటిది వాటి యొక్క సంయోజనీయతని, వ్యాలెన్సీని బేస్ చేసుకొని మేము వీటిని రాస్తాం. మరి తదుపరి కార్యక్రమంలో సమ్మేళనాలను సూచించేది మనం ఫార్ములా అంటున్నాం, సమ్మేళనాలను సూచించేది. అవును అవును, ఓన్లీ మూలకాలను సూచించేది మాత్రమే మనం సంకేతాలుగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇది కొద్దిగా వ్యాలెన్సీ అనేటువంటిది మోనో వ్యాలెన్సీ, డై వ్యాలెన్సీ, ట్రై వ్యాలెన్సీ అనేటువంటి వాటిని బేస్ చేసుకున్నట్టు మరి ఎలా సంకేతికాన్ని ఉపయోగించుకొని సంకేతికాన్ని ఎలా రాయాలి, ఫార్ములా ఎలా డెవలప్ చేయాలి, మరి సింబల్ని ఉపయోగించి అనేటువంటి వాటిని మనం తర్వాతకి వచ్చేటువంటి కార్యక్రమంలో వాటిని డిస్కస్ చేద్దాం. మరి విద్యార్థులు అందరూ కూడా ఈ వారం రోజుల పాటు, నెక్స్ట్ వారం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ వారం రోజుల పాటు కూడా మరి మీరు టీవీలు వీక్షించి మీ యొక్క డౌట్స్ అన్నింటినీ కూడా రాసి పెట్టుకోండి. వాటన్నిటిని కూడా మీరు సందేహాలు అడగవచ్చు. నెక్స్ట్ తదుపరి కార్యక్రమం మనకి బయాలజికల్ సైన్స్లో ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా టీవీల ముందు అలాగే కూర్చొని మీరు బయాలజీకి, సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు నోట్ చేసుకోండి. అదేవిధంగా మీరు చెప్పేటప్పుడు మీ పేరు, స్కూల్ పేరు, మీరు ప్రశ్నను స్పష్టంగా అడిగి మీ యొక్క ఆన్సర్ని, మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోగలరు. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ అంశాలన్నీ కూడా విద్యార్థులు చక్కగా గ్రహిస్తారని ఆశిస్తూ మరి నమస్కారం. మరి వచ్చే వారం కలుసుకుందాం.